నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. ఈసారి ఎక్కిన ఆటో షేర్ ఆటో కావడంతో గొల్లపూడి బస్టాప్ దగ్గర దిగింది మాధవి. రోడ్డు దాటడానికి అటు ఇటు చూస్తూ ఉంటే ఎదురుగా ఒక లారీ వేగంగా వస్తూ కనిపించేసరికి ఆగి చూస్తూ ఉంది. హఠాత్తుగా ఒక బైక్ లారీ వెనుకనుంచి వేగంగా వచ్చి లారీని ఓవర్టేక్ చేసి సగం రోడ్డు దాటి మళ్లీ సగం రోడ్డు నుంచి తను ఉన్న వైపుకి టర్న్ చేసుకుని వచ్చింది. లారీ కింద ఆ బైక్ పడిందనే చూసిన వాళ్లందరూ అనుకుని పెద్దగా కేకలు పెట్టారు. మాధవి కూడా ఎవడో వెధవ చావడానికి కంగారు పడుతున్నాడు అనుకుంటూ అటు చూస్తూ ఉంది. చాలా స్పీడ్గా లారీని సెకండ్లో దాటి తన ముందు వచ్చి ఆగేసరికి ఎవడబ్బా వీడు అనుకుని ముఖం చూసింది. అదిరిపడింది. అది కుమార్ ముఖం అవడంతో కళ్ళు పెద్దవి చేసి చేతుల గుండెలపై వేసుకుని నీకేమైనా మెంటలా? వెనుకనుంచి వచ్చి లారీ క్రాస్ చేసి అటుపోయావు. సగం దూరంలో మళ్లీ ఇటు తిరిగి వచ్చావు లారీ కిందపడి ఉంటే అని అంటూ చేత్తో భుజాలమీద 4 బాదులు బాదింది. నువ్వు వచ్చావు అని సుబ్బు చెప్పాడు. నువ్వు ఎప్పుడూ ఈ టైంలో రావు కదా, ఏంటో తెలుసుకుందామని నేను వచ్చాను. సగం రోడ్డు దాటాక నిన్ను చూసి నీ వైపుకు వచ్చాను. కంగారు పడకు మాధవి, నేను జాగ్రత్తగా చూసుకుంటూనే వచ్చాలే. ముందు ఎందుకు వచ్చావో చెప్పు అన్నాడు కుమార్. నీ ముఖం బావా, ఇక్కడ ఎవరో దాటారు అనుకుంటేనే గుండె దడదడ అని కొట్టేసుకుంది. అది నువ్వని తెలిసేసరికి గుండె గొంతులోకి వచ్చేసింది అని తిట్టింది మాధవి కోపంగా. ఇంతలో లారీ, ఆటో వాళ్లందరూ కుమార్ని తిట్టారు. నువ్వు ఈ టైంలో వచ్చేసరికి కంగారు అనిపించింది. మాధవి నిన్ను ఇక్కడ చూసి స్పీడ్గాగా వచ్చాను అన్నాడు. ఎందుకు బావా అంత స్పీడు? నేను ఇక్కడే నిల్చున్నానుగా. ఒకవేళ నిజంగా అంత కంగారు పడే విషయమైతే నీకు యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావు? నువ్వు అన్నీ ఇలాంటి పనులు చేస్తావు అంది మెల్లగా ఆయాసపడుతూ. ఇంకా ఇక్కడ రోడ్డుమీద ఎందుకులే మాధవి, ఇంటికి వెళ్దాం, బైక్ ఎక్కు అన్నాడు కుమార్. నేనేమీ నీ బైక్ ఎక్కను, నాకు కోపం వచ్చింది, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అంటూ అటూ ఇటూ చూసి జాగ్రత్తగా రోడ్డు దాటింది. తొందరగా ఇంటికి వెళ్దాము రా మాధవి, నువ్వు ఎందుకు వచ్చావు అన్న కంగారులో అలా రోడ్డు దాటాను. ఇంతవరకు ఎప్పుడూ అలా దాటలేదు, ఇక దాటను. ఎక్కు మాధవి అన్నాడు కుమార్. ఇందాక అమ్మ చెబుతుంటే నీ దగ్గరికి వచ్చి నిన్ను గట్టిగా హత్తుకోవాలని అనిపించి ఆగలేక నీకోసం పరిగెత్తుకుంటూ వస్తే నువ్వు లేవు. పోనీలే అనుకుని ఇంటికి వచ్చేవరకు నా ఫీలింగ్స్ని డైవర్ట్ చేయకుండా జాగ్రత్తగా వస్తుంటే నువ్వు ఇలా వచ్చి నా మూడు మొత్తం పోగొట్టావ్. నిన్ను చూడగానే నాకు ఎంత టెన్షన్ కలిగిందో. ఇంత టెన్షన్ ఇప్పుడు నీకు పెడతాను. చూడు, నువ్వు నన్ను ఎంత ప్రేమించావో అంత నీకు తిరిగి ఇస్తాను. కాని ముందు మాత్రం ఈ టెన్షన్ ఇస్తాను అని మనసులో కుమార్ని తిట్టుకుంటూ మాధవి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ విస నడుస్తూ ఇంటికి వచ్చింది. కుమార్ కూడా ఆమె వెనకాలే బైక్ మీద ఎక్కు. మాధవి, మొదటిసారి ఇలా వచ్చాను, ఇంకోసారి ఇలా చేయను అంటూ మెల్లగా తన వెనకాలే వచ్చాడు. లోపలికి వచ్చాక అమ్మ నేను బావ కలిసి వచ్చాం. నువ్వు అన్నం తినిపడుకో, నేను బావతో మాట్లాడాలి అని పెద్దగా అరిచి కాళ్లు కడుక్కుని కుమార్ గదిలోకి అడుగుపెట్టింది.
ఏంటి మాధవి, అంత పెద్దగా అరిచి మాట్లాడుతున్నావు, అత్తమ్మ ఏమన్నా అనుకుంటే అంటూ కుమార్ కూడా కాళ్ల కడుక్కుని లోపలికి వచ్చాడు. అప్పటికే బీరువా మొత్తం సర్ది ఉండడం గమనించింది మాధవి. ఇప్పుడు చెప్పు మాధవి, ఎందుకు వచ్చావు షెడ్కి అని అడిగాడు కంగారుగా కుమార్. చక్కగా అక్కడ మంచంమీద కూర్చుని బావ నన్ను చిన్నప్పటినుంచి ప్రేమించినవాడు దొరికాడు. అది నీకు చెబుదామని ఆటో వేసుకుని మరీ వచ్చాను బావా అని చెప్పింది. ఏంటి? ఎవరు? నీకెలా తెలిసింది? అన్నాడు కుమార్ కనుబొమ్మలు ముడేస్తూ. నిన్న 5 పేర్లు చెప్పానే, వాళ్లేమో అని డౌట్ వచ్చింది. నువ్వేమో కాదు అన్నావు. అయిన సరే, నాకెందుకు వాళ్లే అని గట్టి నమ్మకం. అందుకే ఆ 5 దగ్గరికి వెళ్ళి అడిగాను. ఏంటి? ఆ 5 దగ్గరికి వెళ్ళి అడిగావా? ఏమీ అడిగావ్? చిన్నప్పటినుంచి నన్ను ప్రేమిస్తుంది మీరేనా అని అడిగాను. అవును అవును అన్నారు బావా వాళ్ళు. పాపం వాళ్లలో 4 నన్ను చూడగానే ఇష్టపడి చిన్నప్పటినుంచి నాకోసమే గేటు ముందు తిరుగుతూ ఉన్నారంట. నేనే పట్టించుకోలేదు. అయినా నువ్వు ఎందుకు నాకు అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పానా? ఏమని చెప్పాను? అయ్యో బావా, 4 నన్ను ఇష్టపడితే ఒక్కడు అని చెప్పావు. నేను కూడా నిజమని నమ్మివారిని అదే అడిగాను. ఏది? అదే బావ. మా బావ నన్ను చిన్నప్పటినుంచి ఇష్టపడింది ఒక్కడే అని చెప్పాడు. మీరు 4 అంటున్నారు, మీలో ఆ ఒక్కడు ఎవరు అని అడిగాను. నేను అని రోడ్డుమీద తన్నుకున్నారు బావ. పాపం వారు అలా తన్నుకుంటుంటే నాకే జాలి కలిగి, మీరు 4 ఇష్టపడితే నేను 4 ఇష్టపడలేను కదా అన్నాను. పాపం వాళ్ళు రేపొద్దున వాళ్ల పేరెంట్స్తో కలసి వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అని అడుగుతారట అని చెప్పింది మాధవి ప్రశాంతంగా. నిజం చెప్తున్నావా? నువ్వు నిజంగా ఈ 4 మాట్లాడావా? అవును బావా, 4 గ్యారంటీగా మాట్లాడాను. 5వ వాడితో ఇంకా మాట్లాడలేదు, రేపు మాట్లాడి చెప్తాలే. ఓసేయ్ మెంటల్, నీకేమన్నా అప్పుడప్పుడు స్క్రూ లూస్ అయిపోతూ ఉంటుందా? 4 ఎలా మాట్లాడావు? ఎప్పుడు మాట్లాడావు? వాళ్ల రేపు వస్తే ఏం చేయాలి? అసలు ముందు నువ్విచ్చిన లిస్టులో ఆ 4 ఎవరో చెప్పు. వాళ్ళు రేపు రాకుండా నేనెలా ఎలా మేనేజ్ చేసుకోవాలో అని కంగారుపడ్డాడు కుమార్. అవును బావా, 4 వస్తే మనకి ఇబ్బంది కదా. ఒకరైతే మనం ఏదో ఒకటి చేయొచ్చు అంది మాధవి. పిచ్చి బావ ఏం చెప్పినా నమ్మేస్తాడు అనుకుంది మనసులో. ఒక్కడైతే ఏం చేస్తావ్? ఏం చేస్తావు అంటావేమిటి బావా? పెళ్లి చేసుకుంటాను. ఏంటి? అవును బావా. అయినా నువ్వు 4 మాట్లాడే అంత టైం నీకు ఎలా దొరికింది? అంతసేపు నువ్వు బయట ఉంటే అత్తమ్మ ఇంట్లో ఉండి ఏం చేస్తుంది అన్నాడు కుమార్. అత్తమ్మ సావిత్రి దగ్గరికి వెళ్ళింది బావా. మధ్యాహ్నం నువ్వు వెళ్ళావుగా. ఇంకెందుకు అత్తమ్మ సావిత్రి దగ్గరికి వెళ్ళింది? ఏదో లెక్కలో తేడా అంట బావా. 10 తక్కువగా ఇచ్చింది సావిత్రి, అది కనుక్కోడానికి వెళ్ళి. చాలాసేపు రాలేదు బావా. అందుకని నేను ఆ 4 మాట్లాడి వచ్చేశాను. అయినా నువ్వు కంగారు పడకు బావా. మీ అత్తమ్మ 10 తెచ్చేసుకుంది. నువ్వు నీ 10 ఇక్కడ ప్రాణాలే పోతుంటే ఇప్పుడు 10 కోసం నేను కంగారు పడతానా?
ఏమో నీ మొహంలో నాకు కంగారు కనబడుతుంది బావ అది ఎందుకు? కంగారా? కంగారు కాదు కోపం, బాధ. ఎందుకు బావ అంత కోపం, బాధ? నువ్వు నీ వెధవ ప్లాన్సు. నిన్ను కాదు, ముందు నన్ను నేను కొట్టుకోవాలి. మొన్నేమో పాల్వంచ పంపించాను. ఇన్ని రోజులు బాధపడుతూనే ఉన్నాను. ఉన్నవాడిని ఉండకుండా నిన్ను చిన్నప్పటినుంచి ఎవరో ఇష్టపడుతున్నారు మాధవి అని. మళ్ళీ నిన్ను నేనే కెలికాను. నాకు ఇలా జరగాల్సిందే. ఇంక నీతో ఏం మాట్లాడతాను? ఈ సంగతి అత్తమ్మతోనే మాట్లాడుతాను. నువ్వు నన్ను ప్రశాంతంగా ఉంచువు. పెంట పనులన్నీ చేస్తూ ఉంటావు. అయినా నేను కనుక్కోమన్నానా? మాట్లాడమన్నానా? అసలు ఎందుకు మాట్లాడావు? మాట్లాడితే మాట్లాడాను లే బావా, అలా మాట్లాడాను కాబట్టి. నాకు వాళ్ళు చిన్నప్పటినుంచి ఇష్టపడుతున్న విషయం తెలిసింది. లేకపోతే నాకెలా తెలిసేది? పాపం వాళ్ళు మొహాలు చూస్తే జాలి అనిపించింది బావా. అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యాను. ఈ నలుగురిలో నన్ను బాగా ఇష్టపడేది ఎవరో తెలుసుకుని వాళ్ళని చేసుకుంటాను. అదేంటి నేనంటే ఇష్టమని చెప్పావుగా? చెప్పాను. కాని నువ్వు నేనంటే ఇష్టం అని నువ్వు చెప్పలేదుగా. పోనీలే బావ, నీకంత కష్టంగా ఉంటే ఎందుకులే బావా, నన్ను వదిలే. నేను ఈ నలుగురికి పరీక్ష పెట్టి అందులో నన్ను బాగా ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుంటాను. ఇదిగో నేను నిన్నే చెప్పాను, నువ్వు ఏం చేసినా నేను నీకు వదలను అని. నువ్వు మాటమీద నిలబడకపోయినా నేను మాటమీద నిలబడతాను. నిన్ను ఇప్పుడు వదలను. 2 సంవత్సరాల తర్వాత కూడా వదలను. ముందు ఆ పేపర్ ఇవ్వు. ఆ లిస్టులో ఆ నలుగురు ఎవరో నేను నిన్న మర్చిపోయాను. వాళ్ళు ఎవరో చూసి వాళ్లతో మాట్లాడుతాను అంటూ కోపంగా 2 అడుగులు తలుపువైపు వేశాడు కుమార్. బావ 5వ వాడితో కూడా మాట్లాడాను అని చెప్పింది మాధవి. కుమార్ తల తిప్పి, ఇప్పుడే కదా మాట్లాడలేదు అన్నావు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడాను అంటున్నావు. అసలు నిన్ను ఇంట్లో ఉంచి అత్తమ్మ నువ్వు 5గురితో మాట్లాడినంతసేపు ఏం చేస్తుంది? అడుగుతాను ఉండు. అత్తమ్మా అని కోపంగా అంటుండగానే, బావా, ఈ 5వాడు చాలా సిన్సియర్. వాడికి నువ్వు నేను పెళ్లి చేసుకున్న విషయం కూడా తెలుసు బావా. కుమార్ ఇటు తిరిగి ఆశ్చర్యంగా మాధవి వంక చూస్తూ, ఏంటి? అన్నాడు. అవును బావా, వాడికి నువ్వు నేను పెళ్లి చేసుకున్న విషయం తెలుసు బావా. పైగా నేను నీకు వాచి, గిఫ్టుగా ఇచ్చిన వాచి, బాక్స్ పేపర్ కూడా దాచుకున్నాడు. అలా అనగానే కుమార్లో కోపం తగ్గి అయోమయం వచ్చింది. సిహెచ్ మాధవి, వైఫ్ ఆఫ్ సిహెచ్ కుమారస్వామి అని రాసి చందనకు గిఫ్టుగా ఇస్తే, చందన చేత గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఆ పేపర్ కూడా దాచుకున్నాడు. కుమార్కి అయోమయం స్థానంలో ఆశ్చర్యం వచ్చింది. బావా, నేను వాడితో ఫోటో కూడా దిగి ఉన్నాను. అసలు ఎప్పుడు దిగాను నాకు గుర్తే లేదు. కుమార్కి అయోమయం స్థానంలో సంతోషం కలిగింది. చెప్పుల బాక్స్లు, నీకు నాకు పెళ్లయిన బట్టలు, బాసికం, నా చేత్తో రాసిన తన పేరు ఉన్న స్టిక్కర్ అన్ని భద్రంగా దాచుకున్నాడు. నువ్వు మన పెళ్లిలో పెళ్లిదండతో సహా అన్ని తీసుకురమ్మన్నావా? నేనేదో తెచ్చి నీకు ఇచ్చాను. నువ్వేం చేశావో నాకు తెలీదు కాని అవన్నీ వాడు జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. వాడిపోయిన పూల మాలలు కూడా పడేయలేదు. నేను డిసైడ్ అయిపోయాను బావా. నీకు ఎలాగో నేను ఇష్టంలేదు కదా. నేను వాడిని చేసుకుంటాను, వాడి దగ్గరే ఉండిపోతాను. పాపం వాడికి నేనంటే
చాలా ఇష్టం అంట బావ. మీ అత్తమ్మ కూడా ఈ విషయం తెలుసంట. నాకే తెలియదు. 1000 దీపాలు ఒక్కచోట వెలిగినట్టు కుమార్ మొహం కాంతితో వెలిగిపోతోంది. పోనీలే బావా, ఈ జన్మకి నన్ను వదిలే. వచ్చే జన్మకి నన్ను బుక్ చేసుకో. ఈ జన్మకు మాత్రం నేను వాడికే. అది చెప్పడానికే నీకోసం పరుగు పరుగున వచ్చాను. నువ్వు లేవు, చాలా కష్టపడి మనసులో ఫీలింగ్ మొత్తం దాచుకున్నాను. అసలు వాడి గురించి వినగానే మొన్న నేను అన్నం తిన్నప్పుడు బ్రతిమలాడడానికి ముందు నన్ను బెదిరించినప్పుడు కోపంగా నీకు 1 ఇచ్చానే. అది ఇప్పుడు ప్రేమగా ఇద్దామనుకుని వచ్చాను. ఈసారి కుమార్ మొహం సిగ్గుతో ఎర్రబడింది. కాని పాపం అంత నువ్వే పాడు చేశావు. నీకు కుళ్ళు బావా. నేనెక్కడ వెళ్ళి వాడితో అతుక్కుపోతానో అని నువ్వే మొత్తం లారీ దగ్గర సర్కస్ ఫీట్లు చేసి నా మూడు మొత్తం పాడు చేశావు బావా. నిన్ను కలిసి ఈ ఆనందంలో నాకు ఇష్టమైన కాజు బర్ఫీ కొనిపించుకుందామని ప్లాన్ వేసుకుని వచ్చాను. ఓ బావ, నా అన్ని ప్లాన్లు చెడగొట్టేశావు అని చెబుతూ కుమార్ వంక అలా చూస్తూ ఉండిపోయింది మాధవి. కుమార్ మొహంలో ఆశ్చర్యం, ఆనందం, కళ్లలో సన్నగా కన్నీటి పోర, పెదవులపై సిగ్గుతో కూడిన నవ్వు. ఇవి చూస్తూ మాధవి, బాబోయ్, ఆ ముఖంలో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టావు అంటూ చకచక ఫోన్లో కొన్ని ఫోటో తీసుకుంది మాధవి. కుమార్ 5 నిమిషాల వరకు తేరుకోలేకపోయాడు. సరే బావా, నువ్వు అలానే నిలబడి ఆశ్చర్యపోతూ, ఆనందపోతూ, సిగ్గుపడిపోతూ ఉండు. అవన్నీ అయ్యాక వస్తే ఇద్దరం కలిసి భోజనం తిందాము అంటూ లేవబోయేసరికి కుమార్ గబుక్కున వచ్చి మంచం మీద కూర్చున్నాడు. నువ్వు ఇప్పుడు కూర్చుని కాసేపు ఆగినా తర్వాత హాల్లోకి రా బావా అంటూ 2 అడుగులు వేసేసరికి మాధవి ఆగు అంటూ తన చేయి పట్టుకుని లాగి తన పక్కన కూర్చోబెట్టాడు. ఏంటి బావా, అన్నం తినవా అంది మాధవి. ఎహే ఆగు మాధవి, చిన్నప్పటినుంచి ఈరోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. నా గురించి నీకు ఎప్పటికీ తెలియదేమో అని నిరాశపడిపోయాను. ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? పూర్తిగా ఆనందాన్ని అనుభవించకముందే నువ్వు వెళ్ళిపోతాను అంటావేమిటి? కాసేపు ఇక్కడే ఆగిపో. మాధవి ఇలా ఆనందపడుతూ నిన్ను చూసుకుంటూ ఉండని. ఈ జన్మకు ఇంకా ఇలాంటి రోజు రాదని ఇందాకే అనుకున్నాను. నాకు ఇప్పుడు నేను పొందుతున్న ఆనందాన్ని చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. అంతే కుమార్ ఆనందంలో తేలిపోతున్నాడు. సరే బావా, ముందు అన్నం తిని మళ్ళీ వచ్చి ఆనందంతో ఎగురుతూ మనం మళ్ళీ చాలా మాటలు మాట్లాడుకుందాం. నేను ఇంత ఆనందంగా ఉంటే మళ్ళీ చాలా మాటలు అంటున్నావు. ఇంకా ఏం మాటలు ఉన్నాయి మాధవి అన్నాడు. ఉన్నాయిలే బావా, మాట్లాడుకుందాం అన్నం తిన్నాక అంటూ 2 అడుగులు వేసింది. మాధవి అంటూ చిన్నగా పిలిచాడు కుమార్. ఆగి వెనక్కి తిరిగి, ఏంటి బావా, నువ్వు ఏదో ఇస్తానని చెప్పావుగా, అది ఇవ్వచ్చుగా మెల్లగా అడిగాడు. ఇవ్వచ్చు బావ, ఇవ్వచ్చు. కాని ఇప్పుడు ఇవ్వలేనే. అప్పుడు నా గుండెలో ప్రేమ నిండి కారిపోతూ నిన్ను తడిపేద్దాం అనుకున్నాను. నువ్వు లారీ ముందు అటు ఇటు పరిగెత్తి నా గుండెల్లోని ప్రేమను భయంగా మార్చేశావు. నేనేం చేయను? ఆ ఫీలింగ్లో నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఎందుకో పాడు సిగ్గు గుండెలో చేరి లబ్డబ్ కొట్టేసుకుంటూ పైకి తన్నేస్తోంది. ఇప్పుడు నేనేమీ చేయలేను.
నువ్వు కాసేపు కూర్చుని ఫీలే, లోపలికి రా, ఆమ్లెట్ వేస్తాను. పాపం అమ్మదేంతో తిందో ఈరోజు అంటూ 2 అడుగులు ముందుకు వేసింది. మెల్లగా తల తిప్పి కుమార్ వంక చూసింది. కుమార్ ముఖంలో నిరాశ కనబడింది. నేనే ఇవ్వాలా ఏంటి బావా? అది నువ్వైనా ఇవ్వచ్చుగా. లేచి వస్తావేమో అనుకుంటే. మంచం మీద కూర్చుని అంత నిరాశ పడిపోతున్నావు ఎందుకు? అనుకుంటూ అడుగుపెట్టింది మాధవి. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.